హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్యను. ఈరోజైతే శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికైతే. అక్కడ జరిగిన వీడియోస్, కొన్ని ఫొటోస్ అయితే మీతో సంతోషాన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్గా నేనైతే ఎంట్రన్స్కి వచ్చేసిన ఫ్రెండ్స్. ఒలిమిడి మాకైతే 1 కిలోమీటర్ దూరంలో ఒలిమిడి. ఓకేనా, మా ఊరికి ఒలిమిడికి 1 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చూడండి, ఫుల్ పబ్లిక్ అండి. చాలా మంది ఉష్క పోత కూడా రాలకుంటా మంది అయితే ఫుల్ మంది వస్తున్నారు. దేవుని దర్శనం అవుతుందో కాదో అనుకున్నాం. ఇగో ఇప్పుడే ఎంట్రన్స్ లోపలికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇగో ఎంతమంది వస్తారో చూడండి. చెప్పులు బయట వేసేసినాం. మస్తు ఎండ కొడుతుంది, కాళ్ళు బాగా కాలుతున్నాయి. అక్కడ పరదలాంటిది వేసారు, పరదలాంచి పోతున్నా కూడా మస్తు కాళ్ళు కాలుతున్నాయి. మీ దగ్గర పట్ల ఉంటే దేవుని దర్శనం ఎంతమంది చేసుకురో ఈ వీడియో చూసినాక కామెంట్ ఖచ్చితంగా చేయండి. చూసిన ప్రతి ఒక్కరైతే స్కిప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూసి కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. ఇంతమంది ఉన్నారండి. లైన్స్ చూస్తున్నారా? దేవుని దర్శనానికి తక్కువ మంది లేరు. లైన్లు కట్టాలి, ఇంజల్ మొదలు పెడితే అందాక దర్శనాలే. వీళ్ళందరూ మా జనాలే చూడండి. చూడ్డానికి ఇప్పుడు ఎంట్రన్స్కి వచ్చేసినాం. లైన్లో మధ్యలోకి వచ్చేసినాం ఫ్రెండ్స్. మధ్యలోకి వచ్చేసిన ఎంతమంది వస్తారు, అందరు మమ్మల్ని చూస్తారు. నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు కదా అక్క అని అడుగుతారు. చాలా సంతోషంగా, అందుకే నవ్వినాను ఇవరిదాకా. నవ్విన అందుకే. ఓకేనా, అందరూ నన్ను చూపి అంటారు. ఇక అటుకెళ్ళకి వస్తే చూపించేసినాను. మా అత్తయ్య, నేను, మా హస్బెండ్ మాత్రం ముగ్గురం వచ్చేసినాం చూడండి. అటుకెళ్ళి లైన్లో నిలబడ్డాం. ఇక్కడ పక్కన సైడ్కు షేక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అయ్యగారు దర్శనం చేస్తుండు, బొట్టుగిన పెడుతుర్రు దేవునికి. తలంబ్రాలు అయితే అయిపోయినాయి. తలంబ్రాలు అయిపోయినాక పక్కన గుళ్ళకు దర్శనం చేసుకోవడానికి ఇంతమంది వచ్చేసినాం. ఓకేనా, ఆడ వీడియో తీద్దామంటే విలేకర్స్ అందరు ఉన్నారు. తర్వాత పోలీసులు కూడా నెట్టేస్తున్నారు. అటో ఇటో చేసి అయితే నేనైతే వీడియో తీయడం జరిగింది. చూస్తున్నారు కదా, అడ్డంగా తీసేసిన ఫ్రెండ్స్. ఇట్లా నిలువ పెట్టినకి రావట్లేదు కదా, ఎట్లుంది అట్నే పోస్ట్ చేసేసిన. ఫుల్ పబ్లిక్ అయ్యా లోపలికి అసలు పోనిసలే. దేవునికో కొంచెం కనిపిస్తుంది చూడండి, బాగున్నాడు దేవుడు. దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికాడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే దేవుని దర్శనం అయితే తీసుకోండి. ఇక చూడండి ఎంతమంది వస్తున్నారో. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయింది. బొట్టు అయితే పెట్టేసుకున్నా. ఇక బయటకు అయితే వస్తున్నా. కొంచెం మంది బాగానే అటుకెళ్ళి దర్శనానికి అయితే బాగున్నారు. మేము కొంచెం మిస్ వచ్చేసినాం అన్నట్టు. పులిహోర గిన పక్కన అమ్ముతారు, లడ్డు గిన అమ్ముతారు ఫ్రెండ్స్. లడ్డు పులిహోర వచ్చేసి 20 రూపీస్ ఈచ్ వన్. ఓకేనా, అది కూడా ఇక తినేసినాం. కొబ్బరికాయలు ఉన్నాయి కొట్టేసి పక్కన కూర్చోసిన. కొద్దిసేపు కూర్చున్నాక ఇక కిందికి దిగుతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, దర్శనం అయిపోయింది, కిందికి దిగేస్తున్నాం. బీవచ్చమైన ఎండ అబ్బా, అసలు ఎండకు తట్టుకోలేకపోయినా నిజంగా. నూరేమో పొడి చుట్టుకోబోతుంది, ఎండకు నడవలేకపోతున్నా. దేవుణ్ణి ఏమో చూద్దామనే మంచిగా పోయినాం. దేవుని విశాలంగా చూసేసిన. కిందికి దిగేటప్పుడు ఉంది కథ. మిఠా మధ్యాహ్నం 2 అవుతుంది ఫ్రెండ్స్. ఎండ అయితే బీవచ్చం, ఇక మస్తు బీవచ్చంగా కొట్టేసింది. ఇంకా అటు ఇటు చేసి అయితే ఇక కిందికి దిగినామండి. ఇక ధూపు అవుతుంది, నాకు ఆకలి అవుతుంది. 2 అయినాయి. మా అత్తయ్యను ఇక ఐస్ క్రీమ్ కొని అంటే కొనిచ్చేసిందండి. 20 రూపాయలది ఐస్ క్రీమ్ తినేసిన. నేను షార్ట్ వీడియో కూడా పెట్టిన వీడియో. ఇక ఇక్కడ కిందికి వచ్చేసినాం అన్నట్టు. ఇక్కడ కిందికి వచ్చేసి చెప్పులు గిన అక్కడ పెట్టేసినాం కింద. చెప్పులు అయితే వేసుకున్నాం. ఇంకా ఐస్ క్రీమ్ అయితే కొనేసినాం. ఇక తిన్నాకనే చిన్నగా అటు ఇటు చూసుకుంటా వెళ్ళిపోయిన ఫ్రెండ్స్. బాగా జరిగిందండి. మీ సైడ్ ఎట్లుందో కామెంట్ చేయండి. బస్సులు, కార్లు అన్నీ అయితే వెహికల్స్ అన్నీ పక్కకు పెట్టేసారు. చాలా పబ్లిక్ అయితే మస్తు వచ్చేసినారు ఫ్రెండ్స్. మస్తు అంటే మస్తు వచ్చారు. ఇక్కడ పాకల దగ్గర ఫ్రెండ్స్, అక్కడ కూడా మా అత్తయ్య వల్ల అమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి ఎంత బాగుందో. దేవుని దర్శనం దగ్గర పోయి చూపించినాను దేవుణ్ణి. చూడండి, బయటికి తీసుకొచ్చి కళ్యాణం చేస్తారు కదా, అందరు పోయినాక వీడియో అయితే తీశాను. తీసినాక ఇట్లా ఉంది. మీరు కూడా చూసి ఉంటారు వీడియో. షార్ట్ వీడియో పోస్ట్ చేసిన నేను ఆల్రెడీ. చాలా బాగుంది. కంప్లీట్గా ఇలా ఉంది లుక్ వచ్చేసి. ఖచ్చితంగా చూడని వాళ్ళు ఖచ్చితంగా చూసి దర్శించుకోండి దేవుణ్ణి అయితే. నిజంగా ఏదేమో ఉత్తప్పుడు పోయింది వేరు ఉంటుంది, కళ్యాణం అప్పుడు పోతే ఇంత బాగున్నాడు చూడండి. లక్ష్మణుడు, సీతా తల్లి, లక్ష్మణుడు, రాముడు ముగ్గురు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బయట అయితే కొన్ని ఫిక్స్ అయితే తీసుకున్నాం. ఎండ ఫోకస్కి ఎక్కువ రాలేదు అనుకో, ఇంకా లైట్గా అట్లా తీసుకోవాలి కదా పోయినందుకు. ఒక 2-3 ఫొటోస్ అయితే తీసుకున్నా. దేవుని కాడ కూడా 2-3 తీసేసిన, ఎందుకంటే ఫుల్ మంది ఉన్నారు కదా, అసలు వీలు కాలేదు. తర్వాత అందరి మంది పోయినాక తీసేసినాను నేను ఇక్కడ. ఓకేనా, ఇట్లా ఉన్నాడు. దర్శించుకోండి మంచిగా. మీరు కూడా దగ్గరున్న దేవస్థానాలకి పూజ చేసుకోండి. పిల్లల పేరు మీద అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీరామ్, జై సీతమ్మ తల్లి, లక్ష్మణ దేవుని అందరికైతే మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము అందరం బాగుండాలి, అందులో మీరు బాగుండాలి, మేము బాగుండాలి ఫ్రెండ్స్. నేనైతే లైట్గా అట్లా కూర్చున్నాను. ఓకేనా, వీడియోస్కి